సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. సంక్షేమ పథకాలు పొందిన ఓటర్లు అందరూ వైసీపీకి ఓటు వేస్తారన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాకు పోయినసారి వచ్చినటువంటి 20,800 పైచిలుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓటమి చెందినవాడిగా నేను భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన నేను చిత్తశుద్ధిగా చేశాను. ధర్మంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేశాను. అన్ని వర్గాల ప్రజలను, కులాలకు, మతాలకు, ప్రాంతీయాలకు, పార్టీలకి అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పనిచేశాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాననేటువంటి విశ్వాసంతో నేనున్నాను. ప్రజలు కూడా నన్ను అదే విధంగా చూస్తున్నారు. కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా 5 సంవత్సరాల పరిపాలన కూడా ఈరోజు రెఫరెండంగా నేను భావిస్తున్నాను. అందువల్లనే నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో 20,800 పైచిలుకు మెజార్టీతో నేను గెలుస్తాను.